హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్లో ఎక్సర్సైజ్ 10Aలో సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. Exercise 10A, second Roman law, first one. If the abscissa of points A, B are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and ordinates of a comma b are roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of a circle for which AB is a diameter అన్నారు. అంటే మనం ఇక్కడ డయామీటర్ ఫామ్ అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ డయామీటర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం నాన్న. చూడండి, డయామీటర్ ఫామ్. ఈ సర్కిల్ తీసుకోండి, సర్కిల్లో ఇది డయామీటర్ దేని నుంచి పాస్ అవుతుందన్న? సెంటర్ నుంచి పాస్ అవుతుంది కదా. డయామీటర్ సర్కిల్ని 2 సెమీ సర్కిల్గా డివైడ్ చేస్తుంది, అవునా? చూడండి, ఇప్పుడు యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎంతనన్నా? 90 degrees, అవునా? ఇది ట్యాంజెంట్ అనుకుంటే, ఇది ట్యాంజెంట్. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, ఆల్రెడీ సర్కిల్ చాప్టర్లో మనము లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. 90 degrees. ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఈ పాయింట్ x1, y1 అనుకోండి, ఈ పాయింట్ని x2, y2 అనుకుందాం. ఇక్కడ ట్యాంజెంట్ గీసినప్పుడు సర్కిల్ మీద ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది కదా, ఆ పాయింట్ని x, y అనుకుందాం. ఇప్పుడు చూడండి నన్ను 90 degrees ఉంది అంటే ఈ లైను ఒకదానికి ఒకటి పర్పెండికులర్గా ఉంటాయనే కదా మీనింగ్. అక్కడ 90 degrees ఏర్పడుతుంది అని. 2 lines ఆర్ పర్పెండికులర్, వాటి యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి? ప్రోడక్ట్ ఆఫ్ ది 2 slopes ఈక్వల్ టు -1. ఇప్పుడు చెప్పండి నాన్న, యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 90 degrees. Slope of AP equal slope of AP into slope of BP ఈక్వల్ టు ఏంటి? -1. 2 lines కన్నా పర్పెండికులర్ అయితే, 2 lines ఒకదానికి ఒకటి ఇలా పర్పెండికులర్గా ఉంటే వాటి స్లోప్స్ ఎలా ఉంటాయి? ప్రోడక్ట్ ఆఫ్ ది 2 slopes ఈక్వల్ టు -1. ఇప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ తెలిస్తే స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, అవునా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా. ఇప్పుడు చెప్పండి, y మైనస్ y1 బై x మైనస్ x1. స్లోప్ ఆఫ్ ఏబి ఏమైంది? y మైనస్ y1 బై x మైనస్ x1 ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ y మైనస్ y2 బై x మైనస్ x2. y మైనస్ y2 బై x మైనస్ x2 ఈక్వల్ టు ఏముంది నాన్న? -1. న్యూమరేటర్ని అలాగే రండి, y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 బై x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ఈక్వల్ టు -1. ఇక్కడ ఈ వాల్యూ డినామినేటర్లో ఉంది, ఈ సైడ్కి వెళ్తే ఏమైంది? న్యూమరేటర్కి వెళ్తుంది, అవునా? y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 బై x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. ఈ వాల్యూ ఈ సైడ్కి వెళ్తుంది కదా. y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. ఈ మైనస్ ఈ సైడ్కి వస్తే ఏమైంది? ప్లస్ అయిపోయింది కదా నాన్న. x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఇదే డయామీటర్ ఫామ్కి ఫార్ములా. ఏంటి డయామీటర్ ఫాము? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకుంటారు కదా. ఈ ఫార్ములా తెలిస్తేనే నన్ను ఈ క్వశ్చన్ చేయగలం. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనకేమిచ్చారు? ఇఫ్ ద అబ్సెస్ ఆఫ్ పాయింట్స్ ఈక్వేషన్ ఇచ్చారు, అబ్సెస్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చేశారు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమైంది?
డయామీటర్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమేది ఇది అవుద్ది. ఎందుకంటే మన క్వశ్చన్లో ఏబి ఈజ్ ఏ డయామీటర్ అన్నాడు. ఏబి అనేది డయామీటర్ అన్నారు. ఇప్పుడు చెప్పండి ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏంటన్నా ఏంటి డ్రా చేసాం మనం? ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ x2 మైనస్ x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 x2. సేమ్ ఇక్కడ కూడా ఈ వాల్యూని ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. ఏమైద్దో వైని ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే వై ఇంటూ వై స్క్వేర్, వై ఇంటూ మైనస్ y2 వై2 మైనస్ y1తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే మైనస్ y1 వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ని కామన్ తీయచ్చు కదా. మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే ఏమైందినా x1 ప్లస్ x2గా రాసుకోవచ్చు కదా. ఇంటూ ఎక్స్ ప్లస్ x1 x2 ప్లస్ వై స్క్వేర్. ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? మైనస్ వైని కామన్ తీస్తే y1 ప్లస్ y2 మిగులుతుంది బ్రాకెట్లో. ఇంటూ వై ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నానా. మనకేమిచ్చాడు? రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. ఏమైంది? నేనేమనుకుంటున్నాను, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ x1, x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయినా? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బీ బై ఏ కదా. x1 ప్లస్ x2 దీన్ని ఏమంటాం? సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? మైనస్ బీ బై ఏ. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. ఏ వాల్యూ 1, బి వాల్యూ 2a, సి వాల్యూ ఏమైంది? మైనస్ బీ స్క్వేర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు తెలుసు కదా. సేమ్ అదే ఫార్ములా. x1 ప్లస్ x2 ఏమైంది? మైనస్ బీ బై ఏ మైనస్ బీ వాల్యూ ఎంత? మైనస్ 2aనే కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు ఏమైద్దిమా? x1 ఇంటూ x2 ఈక్వల్ టు సి బై ఏ. x1 x2 వాల్యూ ఏమైద్ది? సి వాల్యూ ఎంత? మైనస్ బీ స్క్వేర్. ఏ వాల్యూ 1 కాబట్టి మైనస్ బీ స్క్వేర్ బై 1 ఏమైద్ది? మైనస్ బీ స్క్వేర్. x1 ప్లస్ x2 తెలుసు, x1 x2 కూడా తెలుసు. సేమ్ ఇదే విధంగా ఈ ఈక్వేషన్కి రూట్స్ y కదా ఉండేది వేరియబుల్. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమనుకుంటున్నామంటే ఏబి ఆర్ ద రూట్స్ అన్నారు కదా. ఇక్కడ ఏమనుకుందాం? y1 y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 2py ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏమైంది నన్ను ఇక్కడ? సమ్ ఆఫ్ ద రూట్స్ y1 ప్లస్ y2 ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ రాశాను కదా, డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏమైంది? మైనస్ 2p. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? y1 y2 ఈక్వల్ టు మైనస్ q స్క్వేర్. అవునా? ఇప్పుడు వీటినన్నిటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ బి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ బి ఏమైంది? దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ x1 ప్లస్ x2 వాల్యూ ఎంత? మైనస్ 2a ఎక్స్ ప్లస్ x1 x2 వాల్యూ ఎంత? మైనస్ బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ y1 y2 వాల్యూ ఎంత? మైనస్ 2p ఇంటూ y ప్లస్ y1 y2 వాల్యూ ఎంత? మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని మల్టిప్లై చేస్తే రాసేయండి నాన్న. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ax ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బీ స్క్వేర్
ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2py ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py minus b square minus q square equal to 0. This is the required equation of the circle. డయామీటర్ ఫామ్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేయగలం నాన్న. సెకండ్ క్వశ్చన్, show that a 3, -1 lies on the circle. ఫస్ట్ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉందా లేదా చెక్ చేయాలి. షో దట్ అన్నారు కదా, చూపించాలి. ఆల్సో ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. చూడండి నాన్న, డయామీటర్ అంటేనే మనకు ఏంటి, డయామీటర్ పాసింగ్ త్రూ సెంటర్ అని తెలుసు. ఇది సెంటర్. ఒక ఎండ్ ఇచ్చేశాడు. ఏంటి? 3, -1. ఇది x1, y1. ఇంకో ఎండ్ ఏమేది? x2, y2. సి అనేది ఏంటి? సెంటర్ కదా. సెంటర్ అనేది ఏబి యొక్క మిడ్ పాయింటే కదా సెంటరు. కాబట్టి మనము మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి తీసుకుంటే వచ్చేస్తుంది. ఈ ఈక్వేషన్ నుంచి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉందా లేదా ఎలా చెక్ చేస్తామంటే, ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చిందనుకో, ఈ పాయింట్ లైస్ ఆన్ సర్కిల్ అని రాస్తాం. అయిపోయింది. అండ్ ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి సెంటర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. కంపారిజన్ చేస్తే ఈ అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ వచ్చేస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమిచ్చానన్నా? x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. దీనిలో నుంచి సెంటర్ ఏంటి? కంపేర్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఏమైంది? 2g ఈక్వల్ టు -2, 2f ఈక్వల్ టు 4, c ఏం లేదు కాబట్టి c వాల్యూ ఏం తీసుకుంటాం? 0. 2 1s, g వాల్యూ ఎంత? -1. f వాల్యూ ఎంత? 2 1s, 2 2s, f వాల్యూ 2, c వాల్యూస్ 0నే. సెంటర్ ఏంటన్న ఫార్ములా? సెంటర్కి ఫార్ములా ఏంటి? -g, -f మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 మైనస్ f వాల్యూ -2. సెంటర్ వచ్చేసింది. -g, -f ఎంత? 1, -2. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ గివెన్ పాయింట్. గివెన్ పాయింట్ ఏంటి? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. గివెన్ పాయింట్ ఏ 3, -1. ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ ఏ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? 3² ప్లస్ y ప్లస్లో -1 హోల్ స్క్వేర్ పెడతాం. -2 × 3 ప్లస్ 4 × -1 ఈక్వల్ టు 0. 3² అంటే 9, -1 హోల్ స్క్వేర్ అంటే +1, -6 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -4 ఈక్వల్ టు 0. 9 + 1 10. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం, సేమ్ సైన్ ఉంటే యాడ్ చేస్తాం. ఈక్వల్ టు 0. 10 - 10 ఎంత? 0. 0 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అంటే ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది అని. దేర్ఫోర్ ఏ లైస్ ఆన్ ది సర్కిల్. ఖచ్చితంగా ఈ పాయింట్ రాసేసేయండి. 0 వచ్చింది కాబట్టి ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. మన సెంటర్ ఏమొచ్చింది నాన్న? సెంటర్ -g, -f వాల్యూ ఏమొచ్చింది? టేక్ సెంటర్ 1, -2. అదే కదా వచ్చింది మనకు. ఇప్పుడు ఈ అదర్ ఎండ్ కనుక్కోమన్నాడు. ఎలా చేస్తాము? సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి? 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటిరా?
x1 ప్లస్ ఎక్స్2 బై 2 తెలుసు కదా, x1 ప్లస్ ఎక్స్2 బై 2, y1 ప్లస్ y2 బై 2, x1 ప్లస్ x2 బై 2 మైనస్ 1 ప్లస్ y2 బై 2. ఏం రాస్తాం? 3 ప్లస్ x2 బై 2 నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ y2 బై 2. ఎక్స్ కోఎఫిషియంట్తో కంపేర్ చేయండి, y కోఎఫిషియంట్తో y వాల్యూతో కంపేర్ చేయండి. ఇది x, ఇది y, ఇది x, ఇది y కదా. ఏం రాయొచ్చు? 3 ప్లస్ x2 బై 2 ఈక్వల్ టు 1. 3 ప్లస్ x2 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 2 మైనస్ 3, x2 ఈక్వల్ టు ఏమేది? మైనస్ 1. సేమ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మైనస్ 1 ప్లస్ y2 బై 2 ఈక్వల్ టు మైనస్ 2, మైనస్ 1 ప్లస్ y2 ఈక్వల్ టు మైనస్ 4, y2 ఈక్వల్ టు మైనస్ 1 అసలుకి వెళ్తే ప్లస్ 1 కదా, ప్లస్ 1, y2 ఈక్వల్ టు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ 3. అదర్ ఎండ్ ఏమేది? దేర్ ఫోర్ అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్, అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ ఎన్ననా? b x2, y2, b x2, y2 ఈక్వల్ టు ఏంటి? మైనస్ 1, మైనస్ 3. ఇదే ఆన్సర్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ అనేది ఫస్ట్ ఈ సర్కిల్ మీద ఉంది అని చూపించాలి. ఎలా చూపిస్తాము? ఈ పాయింట్ తీసుకుని ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టు. నెక్స్ట్ ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ అన్నారు కాబట్టి డయామీటర్ అంటే ఏంటన్నా? ఈ లైను సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఒక లైన్ సెగ్మెంట్ సెంటర్ నుంచి పాస్ అయితే దాన్ని ఏమంటాం? డయామీటర్ అంటాం. డయామీటర్ ఈక్వల్ టు ఏమేది? చూడు, ఇక్కడ సెంటర్ అనేది ఏబి యొక్క మిడ్ పాయింటే కదా, కాబట్టి దాన్ని తీసుకొని చేస్తాం. ఇవన్నీ మనకు కోఆర్డినేట్ జామెట్రీలో తెలిసిన ఫార్ములాసే, కొంచెం ఆలోచించి చేయాలి. ఓకేనా? సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే నన్ను ఇది కూడా. థర్డ్ వన్, షో దాట్ ఏ లైస్ ఆన్ సర్కిల్ అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అన్నారు. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే చేయాలి. ఇది సెంటరు, ఇది ఏ పాయింట్ ఇచ్చేసారు ఏంటి? మైనస్ 3, 0. బి పాయింట్ x2, y2 అనుకుందాం. ఇది x1, y1, ఇది x2, y2 కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ ఏం చూపించాలి? ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది అని చూపించాలి. ఎలా చూపిస్తాం? ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ స్ట్రైట్ లైన్ ఈ సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి? 0 రావాలి. ఈ సర్కిల్ నుంచి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ టు 0. కంపేర్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఏమైందంటే 2gx కదా, x కోఎఫిషియంట్ ఏంటి? 8. 2f ఈక్వల్ టు ఏమైంది? 12. c వాల్యూ 15. 2 1s 2 4s, g ఈక్వల్ టు 4. 2 1s 2 6s, f ఈక్వల్ టు 6. సెంటర్ ఏమైంది? మైనస్ g, మైనస్ f, మైనస్ 4, మైనస్ 6 అంతే కదా. g వాల్యూ 4, మైనస్ g, మైనస్ f కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్కి ఆపోజిట్ సైన్స్ పెట్టి రాసేస్తే అయిపోయింది. సెంటర్ తెలిసిపోయింది. మనం ఏం చూపించాలి? ఫస్ట్ షో దట్ ఏ లైస్ ఆన్ సర్కిల్ అన్నారు. గివెన్ పాయింట్ ఏంటి? గివెన్ ఏ మైనస్ 3, 0 లైస్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. లేదా గివెన్ పాయింట్ ఏ, సబ్స్టిట్యూట్ ఏ మైనస్ 3, 0 ఇన్ 1. ఏమైద్దామా? ఎక్స్ ప్లేస్లో మైనస్ 3, వై ప్లేస్లో 0 పెట్టండి. ఏమైద్దు? మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ మైనస్ 3 ప్లస్ 12 ఇంటూ 0 ప్లస్ 15 ఈక్వల్ టు 0. మీకు తెలుసు కదా, ఇది ఎక్స్ ప్లేస్లో పెట్టాలి, దీన్ని ఎత్తి వై ప్లేస్లో పెట్టాలి. ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో అట్లా. మైనస్ స్కోర్ చేస్తే ప్లస్, 3 స్కోర్ చేస్తే 9,
plus 0 plus into minus minus 8 3s are 24 12 into 0 0 plus 15 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయండి ఏవేవి యాడ్ చేయాలి ఇప్పుడు 9 ప్లస్ 25 ఎంత 9 ప్లస్ 15 24 మైనస్ 24 ఏమేద్దామా 0 ఈక్వల్ టు 0 దేర్ ఫోర్ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఏ లైస్ ఆన్ ది సర్కిల్. నెక్స్ట్ సెంటర్ తీసుకోండి సి ఈజ్ ద సెంటర్ మనకి ఏమొచ్చింది -4 -6 వచ్చింది కదా సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ ఏమేది x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఇక్కడ x1 వాల్యూ -3 ప్లస్ x2/2 0 ప్లస్ y2/2 సి వాల్యూ ఎంతనా -4 6 కదా మనకు వచ్చింది -4 -6 ఈక్వల్ టు ఏం రాయాలి x1 -3 ప్లస్ x1/2 0 ప్లస్ y2/2 x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ని కంపేర్ చేస్తే -3 ప్లస్ x1/2 ఈక్వల్ టు -4 -3 ప్లస్ x1 ఇక్కడ 2 అనేది డినామినేట్లో ఉంది సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది కదా -4 into 2 8 x1 ఈక్వల్ టు 8 -3 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది ప్లస్ -8 కదా ప్లస్ 3 x1 ఈక్వల్ టు -8 నుంచి +3 పోతే ఎంతనా -5 సేమ్ y కోఆర్డినేట్ కంపేర్ చేస్తే y2/2 ఈక్వల్ టు -6 ఎందుకు డైరెక్ట్గా y2 తీసుకున్న 0 ప్లస్ y2 ఏమైంది y2నే కదా 0 ప్లస్ 3 ఏమైంది 3నే కదా అలా 0 ప్లస్ y2/2 ఈక్వల్ టు -6 y2 ఈక్వల్ టు ఏమైందమా ఇక్కడ 2 అనేది డినామినేట్లో ఉంది ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది ఇక్కడ డివైడ్ చేస్తుంది 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది -12 therefore other end of diameter b x2 y2 ఈక్వల్ టు ఏమొచ్చింది x2 y2 వాల్యూ -5 -12 Question number 4. Find the equation of the circle whose center lies on x-axis. ఇది గుర్తుపెట్టుకోండి సెంటర్ అనేది ఎక్కడ ఉంది x-axis మీద ఉంది కాబట్టి f term will be 0 మనకు ఆల్రెడీ తెలుసు కదా ఈ క్వశ్చన్ ఈ నోట్లో చెప్పాను మీకు ఇంట్రడక్షన్లో నోట్ దాంట్లో చెప్పాను సెంటర్ అనేది x-axis మీద ఉంటే y term will be అంటే f term will be 0 ఓకేనా పాసింగ్ త్రూ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది 2 పాయింట్స్ నుంచి సర్కిల్ పాస్ అవుతుందంట అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి అడిగారు దీన్ని మనం ఎగ్జాంపుల్ 4 తీసుకొని కూడా చేయొచ్చు అది కొంచెం వాల్యూ పెద్దవిగా వస్తాయి కాబట్టి నేను దీనికి ఈజీ మెథడ్ చెప్తాను చూడండి నాన్న జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి మా ఫార్ములా x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0 అంతేనా ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి -2, 3 passes through 1 passes through 1 అంటే ఏం చేయాలి ఇంతకు ముందు ఆ పాయింట్ ఆ సర్కిల్ మీద ఉందా లేదా ఏం చేసాము ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం కదా సేమ్ అలాగే సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు ఏది ఎక్స్ ప్లేస్లో -2 పెట్టండి y ప్లేస్లో 3 పెట్టండి ఏమైందిరా -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3² ప్లస్ 2 ఇంటూ g ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత -2 2f ఇంటూ y వాల్యూ 3 ప్లస్ c తెలియదు ఈక్వల్ టు 0 దీన్ని సాల్వ్ చేస్తే -2 స్క్వేర్ చేస్తే +4 ప్లస్ 9 -4g ప్లస్ 2 3s ఎంత 6f ప్లస్ c ఈక్వల్ టు 0 ఆర్డర్లో రాస్తే ఏమేది -4g ప్లస్ 6f 9 ప్లస్ 4 ఎంత 13 ప్లస్ c ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 2
Same 4, 5 passes through 1. 4, 5 passes through 1. పాయింట్ని ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని వై ప్లేస్లో ఈ వాల్యూని పెట్టడం మీకు వచ్చు కదా. ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ ఎంతనన్నా 16, 5 స్క్వేర్ ఎంత 25, నెక్స్ట్ 8g ప్లస్ 10f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాయండి. మనం జిఎఫ్ కదా రాస్తున్నాం. ఆర్డర్ మనం పాయింట్ కూడా జీ ఎఫ్ అంటాం కదా మనది. కాబట్టి ఫస్ట్ జీ వచ్చేటట్టు రాసుకోండి. 8g ప్లస్ 10f ప్లస్ 16 ప్లస్ 25 41 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ సెంటర్ అంటే ఏంటి? మన జీ మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే సెంటర్. ఈ ఈక్వేషన్కి సెంటర్ ఏంటి? మన జీ మైనస్ ఎఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే వై కోఆర్డినేట్ మనం 0 అని చెప్తాం. యాక్చువల్గా కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాము అంటే వై అనేది ఏమైంది 0. సేమ్ ఇక్కడ సర్కిల్లో సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే ఎఫ్ టర్మ్ విల్ బి 0. ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ అవునా. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీన్స్ దెన్ ఎఫ్ ఈక్వల్ టు 0. ఎఫ్ టర్మ్ విల్ బి 0. ఏమైంది నాన్న? సబ్స్టిట్యూట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 మైనస్ 3 చేయండి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 ఏమేద్దామా? 2ని అలాగే యాస్టీస్గా 2 ఎట్లుందో అలాగే రాయండి. మైనస్ 4g ప్లస్ 6f ప్లస్ 13 ప్లస్ c. 3 ముందర ఈక్వేషన్ 3 ముందర మైనస్ ఉంది కాబట్టి ఈ 3 ఈక్వేషన్లో ఏవేవి ఉంటాయి సైన్లు వాటి ఆపోజిట్ సైన్లు పెట్టి రాసేయండిమా. మైనస్ 8g మైనస్ 10f మైనస్ 41 మైనస్ c ఈక్వల్ టు 0. ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోయిద్దా? మైనస్ 4g మైనస్ 8g ఎంత? మైనస్ 12gనా. 6f మైనస్ 10f మైనస్ 4f. ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ 13 మైనస్ 41. 41లో నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే 11లో నుంచి 3 పోతే 8, 3లో నుంచి 1 పోతే 2. ఎంత అయింది? మైనస్ 28 ఈక్వల్ టు 0. మైనస్ 4తో డివైడ్ చేయండి లేదా మైనస్ 4ని కామన్ తీయండి. ఏమైంది? 3g ప్లస్ ఎఫ్ మైనస్ని కామన్ తీసినా ఇక్కడ ఉన్న సైన్స్ రివర్స్ అయిపోతాయి అన్నమాట. ప్లస్ మైనస్ అయిపోయింది కాబట్టి ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సబ్స్టిట్యూట్ ఎఫ్ వాల్యూ ఇన్ 4. సబ్స్టిట్యూట్ ఎఫ్ ఈక్వల్ టు 0 ఇన్ 4. ఏమైంది? 3g ప్లస్ 0 ప్లస్ 7 ఈక్వల్ టు 0. 3g ప్లస్ 7 అసలుకి వెళ్తే మైనస్ 7. g ఈక్వల్ టు ఏమైంది? మైనస్ 7/3. g వాల్యూ తెలిసిపోయింది మైనస్ 7/3 అని. ఇప్పుడు ఎఫ్ వాల్యూ మనకు తెలిసిపోయింది కదా. g తెలుసు, ఎఫ్ తెలుసు. ఈ రెండింటిని ఇక్కడ ఏదో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ g, f values in equation నెంబర్ 2. ఏమైంది? మైనస్ 4 g వాల్యూ ఎంత వచ్చింది నాన్న? మైనస్ 7/3 మైనస్ 7/3 ప్లస్ 6f ఎఫ్ వాల్యూ ఎంత? 0 ప్లస్ 13 ప్లస్ c ఈక్వల్ టు 0. మైనస్ మైనస్ ప్లస్ 28/3 ప్లస్ 13 ప్లస్ c ఈక్వల్ టు 0. cని అలాగే పెట్టేసేయండి. రెండింటికి ఎల్సిఎం తీస్తే ఏమేది? 28 ప్లస్ 13 3 జర్ ఎంత? 39/3 ప్లస్ c ఈక్వల్ టు 0. 39 ప్లస్ 28 ఎంత నాన్న? 8 16 17 67. 67/3 ప్లస్ c ఈక్వల్ టు 0 ప్లస్ 67/3 సైడ్కి వెళ్తే ఏమేది? మైనస్ 67/3. c
సి వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు. అన్నిటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమొస్తుందో సబ్స్టిట్యూట్ జీ ఎంత, జీ, ఎఫ్ అండ్ సి వాల్యూస్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఎఫ్ వాల్యూ ఇక్కడ తెలుసు కదా, జీ వాల్యూ -7/3. ఈక్వేషన్ 1 ఏంటన్నా x² + y² x² + y² + 2 జీ వాల్యూ ఎంత -7/3 ఇంటూ x ప్లస్ 2fy 2f వాల్యూ 0 y ప్లస్ సి వాల్యూ ఎంత -67/3 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది, x² + y² 7 minus into plus minus 7 2s are 14/3 0 into anything 0 minus 67/3 ఈక్వల్ టు 0. 3 అనేది ఎల్సిఎం కాబట్టి 3 తీస్తే ఇక్కడ 3 లేదు కాబట్టి 3 అనేది ఇక్కడ రెండింటికి మల్టిప్లై అవుద్ది. 3x² ప్లస్ 3y² మైనస్ 14 ఏంటిది 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. 3 అనేది డివిజిబుల్లో ఉంది కాబట్టి సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 3x² ప్లస్ 3y² మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. మీరు కావాలంటే ఈ రెండిట్లో నుంచి 3ని కామన్ తీసుకోవచ్చు. ఏమైంది 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏది, ఇది అర్థమైందా? మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని ఇలా అనుకొని ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని ఈ సర్కిల్లో పాస్ చేయాలి. అంటే ఆ సర్కిల్ మీద ఉంది అని మన 2 ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఇదే, సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీన్స్ ఈఎఫ్ టర్మ్ విల్ బి 0. ఇది లేకపోతే క్వశ్చన్ చేయలేం. నెక్స్ట్ 2 - 3 చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది. ఎఫ్ అని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ వస్తుంది. జీ తెలుసు, ఎఫ్ తెలుసు. ఏదో ఈక్వేషన్లో కానీ ఈక్వేషన్లో కానీ ఏం చేయాలి, జీఎఫ్ని సబ్స్టిట్యూట్ చేస్తే సి వస్తుంది. జీఎఫ్సి తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సరిపోయింది కదా, మనం సాల్వ్ చేసేయచ్చు.